త్రిబుల్ ఐటీ బాసర నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి పూర్తి చేసినటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి కల ట్రిపుల్ ఐటీలో చదవాలి. ట్రిపుల్ ఐటీలో 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు చదివితే లైఫ్ సెటిల్ అయితది అని చెప్పేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ఆశ ఉంటది. సో, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఉంటది? మనం అప్లికేషన్ ఏ విధంగా చేయాలి? అప్లికేషన్ చేసేటప్పుడు చాలామంది మిస్టేక్స్ చేస్తా ఉంటారు. చిన్న మిస్టేకే మీ అప్లికేషన్‌ను రిజెక్ట్ చేసేటువంటి విధంగా అవుతుంది కాబట్టి, ఒక అప్లికేషన్‌ను చేస్తూ దాన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి? ఏ విధంగా మన డీటెయిల్స్ అన్నిటిని కూడా నింపాలి అనే విషయంతో పాటుగా నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, మీరు అప్లికేషన్ డేట్ ఈ రోజు నుంచి మీకు సీట్ వచ్చేంత వరకు మీరు ఏమేమి చేయాలనేటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చివరిదాకా చూడండి. నోటిఫికేషన్‌తో పాటుగా అప్లికేషన్ చేసే విధానం కూడా ఇందులో ఉంటుంది. క్లియర్‌గా చూడండి. చూసి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో తెలియజేయండి. నేను మీకు అన్నిటిని సవివరంగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం కేజీ టు పీజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నది చూడొచ్చు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి. ఇది 28వ తారీఖు రోజు వచ్చినటువంటి నోటిఫికేషన్. ఈ ప్రెస్ రిలీజ్‌లో 6 సంవత్సరాల బీటెక్ ప్రోగ్రామ్‌కు సంబంధించినటువంటిది ఈ సంవత్సరం 2025-26కు సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్. మనం గతంలో బాసర క్యాంపస్ ఒకటే చూసినాం ట్రిపుల్ ఐటీ అంటే. ట్రిపుల్ ఐటీలో బాసరతో పాటు ఈసారి మహబూబ్ నగర్‌లో కూడా 180 సీట్లతో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయబడ్డది. మొత్తం 1680 సీట్లకు గాను ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అంటే 1500 సీట్లు బాసరాలో, 180 సీట్లు మహబూబ్ నగర్‌లో, 1680 సీట్లు మనకు ట్రిపుల్ ఐటీలో ఉండడం జరిగింది. సో, వీటికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనంటే 31 తారీఖు 5వ నెల అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ రోజు 31 నేను వీడియో రికార్డ్ చేసి పెట్టే సమయానికి జూన్ 21 తారీఖు వరకు సాటర్డే వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పీహెచ్ గాని, సీఏపీ, ఎన్‌సీసీ స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే 25వ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. వీళ్ళకి ఎందుకు ఇట్లా ఇచ్చిండు అనేది మీరు ముందు తెలుస్తది. ఈ వీడియో చివరికి అయిపోయేంత వరకు. ఇక ప్రొవిజనల్ లిస్టు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి ఫస్ట్ లిస్టు 4వ తారీఖు జూలైలో వస్తదండి. దాని తర్వాత ఫేజ్ 1 కౌన్సిలింగ్ అనేది 7/7/2025 మండే రోజు సెలక్షన్‌కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయితే ఉంటది. ఇది దీనికి సంబంధించినటువంటి డేట్స్. మీరు జాగ్రత్తగా గమనించండి. 21 తారీఖు వరకే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ లాస్ట్ డేటు. ఈ విషయం ఒక్కటి ఇక్కడ గమనిస్తే సరిపోతది. సో, దీనికి ఏమేం కావాలి? ఎలా అప్లై చేయాలి? ఏ సర్టిఫికెట్లు అవసరం? అనే విషయాలన్నీ కూడా అప్లికేషన్ చేసేటప్పుడు వివరిస్తాను. ఇక ఫీజు విషయానికొస్తే ఓపెన్ కేటగిరీలకు అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకైతే తెలంగాణ వాళ్ళైతే రూ. 500. తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీలకు రూ. 450. ఇక తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రాల వాళ్ళైతే రూ. 1500 ఉంటుంది. సో, వేరే దేశం వాళ్ళైతే $100గా ఉండడం అయితే జరుగుతుంది. సో, దీంతో పాటుగా మనకు కావాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటి? ఏ విధంగా ఫిల్ చేయాలి అనే విషయాలతో పాటు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఎవరైతే పీహెచ్, సీఏపీ, ఎన్‌సీసీ స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అప్లికేషన్ ఫామ్‌ని ఇక్కడ ఇచ్చినటువంటి కన్వీనర్‌కి అంటే ఆ యూనివర్సిటీ యొక్క కన్వీనర్‌కి పోస్ట్ ద్వారా పంపాలని చెప్పారు. అందు గురించే 25వ తారీఖు వరకు మనకు డేట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు గాక మిగతా వాళ్ళందరూ జస్ట్ ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతది. ఎలాంటి పోస్టుల్లో పంపాల్సినటువంటి అవసరం లేదు. పీహెచ్, సీఏపీ, ఎన్‌సీసీ స్పోర్ట్స్ ఈ కేటగిరీ వాళ్ళు మాత్రమే పంపాలి. ఎందుకంటే వీళ్ళకి సంబంధించి ఈ సర్టిఫికెట్స్ వాళ్ళు చూడాలి కాబట్టి, ఈ సర్టిఫికెట్లు వాళ్ళకు చేరాలి కాబట్టి 25వ తారీఖు వరకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. స్పీడ్ పోస్ట్ గానీ, రిజిస్టర్ పోస్ట్ గానీ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇచ్చిండు దానికి సంబంధించి. ఇక సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మీకు తెలుసు. సో, మనకు వచ్చినటువంటి మార్కుల ప్రకారం సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్నటువంటి వాళ్ళకు ఒక సబ్జెక్టుకు 4 మార్కుల చొప్పున కలుపుతారు. ఇదంతా మీకంతా తెలిసిన విషయమే. ఇక అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ఎట్లా అప్లై చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇది అఫీషియల్ వెబ్‌సైటు. అఫీషియల్ వెబ్‌సైట్‌లో rjukt.ac.in అనే అడ్మిషన్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్ లింక్‌లోకి వస్తే ఇక్కడ మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌లు 2 కనిపిస్తాయి. సో, దీని లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి మీరు క్లియర్‌గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్‌ది ఏందంటే ఫస్ట్ ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేయాలి. అప్లికేషన్ చేసిన తర్వాత ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేయాలి. అప్లికేషన్ సంబంధించినటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్ గ్లోబల్ స్టూడెంట్స్ అప్లై నౌ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయంగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయి చూడండి. మనకు ఇంపార్టెంట్ నోట్స్ ఇచ్చిండు. ఇవి ఖచ్చితంగా చదవాలి. మీకేమైనా పేమెంట్ ఇష్యూస్ గానీ, ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ గానీ వస్తే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ఇచ్చిండు. కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు నేరుగా మాట్లాడి సమాధానం చెప్తారు. చేసేటప్పుడు సండేస్ గానీ, హాలిడేస్ గానీ కాకుండా వర్కింగ్ టైమ్స్‌లో కాల్ చేయండి. సో, పబ్లిక్ హాలిడేస్‌లో కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయరు. ఇక ఫస్ట్ ఏం చేయాలంటే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. తర్వాత పేమెంట్ చేయాలి. తర్వాత దానికి సంబంధించినటువంటిది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి.
ఇక అప్లికేషన్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ పైన ఇక్కడ క్లిక్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా మొదటి పేజీ ఓపెన్ అవుతుంది. సో సెర్చ్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ 10th క్లాసు మీరు ఏ బోర్డు నుంచి చేశారు అని చెప్పేసి టీజీఎస్ఎస్సి అంటే తెలంగాణ ఎస్ఎస్సి బోర్డా, ఏపీఎస్ఎస్సి బోర్డా, సిబిఎస్ఈ సిలబస్లో చదివిరా, ఐసిఎస్సియా, ఎన్ఐఓఎస్ అంటే ఓపెన్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అని ఉంటుంది అట్లా. సో లేదంటే ఇది కాక వేరే ఏదన్నా చదివిరా సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం తెలంగాణ వాళ్ళు ఉంటారు కాబట్టి తెలంగాణ ఎస్ఎస్సి. అండ్ మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. కొన్ని రీజన్స్ వల్ల నేను నా డీటెయిల్స్ చూపించకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే డీటెయిల్స్ చూపించినా కూడా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ద్వారా అది రిమూవ్ చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ రెండు ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తా. గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ విండోలోకి వెళ్తుంది. నెక్స్ట్ విండో ఈ విధంగా ఉంటుంది. సో రెండో విండోలో క్యాంపస్ సెలెక్షన్ ఫస్ట్ ఉంటుంది. ఈ క్యాంపస్లో మనకు రెండు ఉన్నాయండి, బాసర క్యాంపస్ ఉంటుంది, మహబూబ్ నగర్ క్యాంపస్ ఉంటుంది. సో నేను ఫస్ట్ ఆప్షన్ బాసర క్యాంపస్ ఇచ్చిన, సెకండ్ ఆప్షన్ మహబూబ్ నగర్ ఇచ్చిన. మహబూబ్ నగర్ దగ్గర ఉండేటువంటి వాళ్ళు మహబూబ్ నగర్ ఇచ్చుకుంటారు, అది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. మహబూబ్ నగర్ అనేది కొత్తది కాబట్టి అక్కడ కొత్త ఫెసిలిటీస్ అనేవి కొంత ఉండకపోవచ్చు మేబీ. కాబట్టి బాసర ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం అనేది ఉత్తమం. మంచి విద్యను అందుకోవడానికి, మంచి విద్యను అభ్యసించడానికి వెళ్తున్నాం కాబట్టి మంచి ఫెసిలిటీస్ ఉండే వాటిని సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ప్రకారం మీ ఇష్టం ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. సో దీని తర్వాత బోర్డు డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ బోర్డు డీటెయిల్స్ దగ్గర చూడండి, దీనిపైన క్లిక్ చేస్తే మినిమైజ్ అవుతుంది. బోర్డు డీటెయిల్స్ దగ్గర ఇక్కడ ఫస్ట్ క్యాంపస్, దాని తర్వాత బోర్డు డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే బోర్డు డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఈ బోర్డు డీటెయిల్స్ దగ్గర టీజీఎస్ఎస్సి అండ్ 10th క్లాస్ పాస్ ఎప్పుడు పాస్ అయ్యారు అంటే 2025 సంవత్సరంలో పాస్ అయినాం, ఎట్లా రెగ్యులర్గా పాస్ అయ్యారా సప్లిమెంటరీయా, రెగ్యులర్గా పాస్ అయినాం. ఇక 10th హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్, ఇక్కడ ఎస్ఎస్సి మెమో పైన ఏ విధంగా అయితే పేరు ఉంటుందో మెమో లేని వాళ్ళు హాల్ టికెట్ పైన ఉండేటువంటి విధంగా పేరు ఎంటర్ చేయండి. ఇక్కడ నేను రామ్ చరణ్ అని ఎంటర్ చేసిన, కొంతమందికి ఇంటి పేరు కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాపిల్ల, ఇట్లా కాపిల్ల రామ్ చరణ్. దాని తర్వాత మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, దీనిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా క్యాలెండర్ లాగా వస్తుంది. ఇందులో సంవత్సరం, మంత్, డేట్ ఎంట్రీ చేసుకోవాలి, అంటే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే ఎస్ఎస్సి నంబర్ ఆఫ్ అటెంప్ట్స్, ఈ 10వ తరగతి ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు, ఫస్ట్ టైంకే వచ్చింది అని అంటే నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ 1, లేదు నేను 2 సార్లు అటెంప్ట్ చేసినట్టే నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ 2 అని చెప్పేసి ఎంట్రీ చేయాలి. ఇక రిజల్ట్ దగ్గర మీకు వచ్చినటువంటి టోటల్ మార్కులు వేయాలి. మ్యాథమెటిక్స్ అంటే మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి, జనరల్ సైన్స్లో ఎన్ని వచ్చినాయి, సోషల్ స్టడీస్లో ఎన్ని, ఇంగ్లీష్లో ఎన్ని, ఫస్ట్ లాంగ్వేజ్లో ఎన్ని, సెకండ్ లాంగ్వేజ్లో ఎన్ని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇవి. సో ఇవి యాక్యురేట్ కాదు, మీకు ఎగ్జాంపుల్ వివరించడానికి చెప్తున్నా, ఎందుకంటే ఇక్కడ టోటల్ చూసి మళ్ళీ 570 రాలేమని అనుకోకూరి. సో ఇట్లా. దీని తర్వాత 10th క్లాస్ నేమ్ ఆఫ్ ది స్కూల్, అంటే 10th క్లాస్ చదివినటువంటి స్కూల్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతాడు. జెడ్పీహెచ్ఎస్ తిమ్మాపూర్ అని ఫిల్ చేసిన, మీ యొక్క స్కూల్ పేరు నింపండి. ప్రైవేట్ స్కూల్ వాళ్ళైతే ప్రైవేట్ స్కూల్ వేరుగా ఉంటుంది, శ్రీ సరస్వతి విద్యానికేతన్ అని, లేకపోతే ఈ టెక్నో స్కూల్ అని, లేకపోతే కాకతీయ టెక్నో స్కూల్ అని, మీకు ఏ పేరు ఉంటే ఆ పేరు నింపండి. జస్ట్ ఇక్కడ స్కూల్ నేమ్ అన్నాడు కాబట్టి స్కూల్ నేమ్ మాత్రమే రాయాలి. నెక్స్ట్ ఇక్కడ 10th క్లాస్ స్కూల్ అడ్రస్ అన్నాడు, ఇక్కడ స్కూల్ యొక్క అడ్రస్ టోటల్గా రాయాలి. అంటే అది ఏ స్ట్రీట్లో ఉంది, ఏ విలేజ్లో ఉంది, ఏ మండల్లో ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇది అడ్రస్. దాని తర్వాత అది ఏ స్టేట్లో ఉంది, స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణలో కాకుండా అయితే అదర్ స్టేట్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత 10th క్లాస్ డిస్టిక్, అది ఏ జిల్లాలో ఉంది. సో 10th క్లాస్ స్కూల్ మేనేజ్మెంట్, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, చాలామంది సో మిస్టేక్ చేస్తారు. 10th క్లాస్ మేనేజ్మెంట్ అంటే మీ స్కూల్ ఏ స్కూల్, గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, రెసిడెన్షియల్ స్కూలా. సో ఇక్కడ చూడండి, గవర్నమెంట్ స్కూల్ అంటే ప్రభుత్వ పాఠశాలలలో చదివినటువంటి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ కిందకి వస్తారు. గవర్నమెంట్ రెసిడెన్షియల్ అని అంటే ఏదైతే గురుకులాలు ఉన్నాయో, గురుకులాలు కానీ రెసిడెన్షియల్ అంటే హాస్టల్లో ఉండి అక్కడే చదువుకునేటువంటి ఫెసిలిటీ ఉండేటివి గవర్నమెంట్ రెసిడెన్షియల్స్. దాని తర్వాత ప్రైవేటు, ఏవైతే మనం ఫీజులు కట్టి చదువుకుంటామో అవి ప్రైవేట్ స్కూల్స్. సో గవర్నమెంట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ అనేది గవర్నమెంట్. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, చాలా స్కూళ్ళు జెడ్పీహెచ్ఎస్ ఉంటాయి కాబట్టి. సో దీని తర్వాత ఇక్కడ 10th క్లాస్ మేనేజ్మెంట్ అని అడుగుతాడు. ఇక్కడ గవర్నమెంట్ అని పెట్టినాం కదా అని గవర్నమెంట్ హై స్కూల్ అని పెడతారు, కాదండి. జెడ్పీ అని వచ్చిందంతా కూడా జిల్లా పరిషత్. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ చూడండి, ఎయిడెడ్, బీసీ వెల్ఫేరు, గౌడ్ స్కూలు, కస్తూరిబా స్కూలు, మైనారిటీ స్కూల్స్, మోడల్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేరు, జిల్లా పరిషత్, ఈ విధంగా ఉంటాయి. సో జిల్లా పరిషత్ జెడ్పీహెచ్ఎస్ అనేటివన్నీ కూడా జిల్లా పరిషత్ స్కూళ్ళు. ఏవైతే జీహెచ్ఎస్ గౌట్ హై స్కూల్ అని ప్రభుత్వ పాఠశాల అని చెప్పేసి డైరెక్ట్ అందులోనే ఉంటుంది. గవర్నమెంట్ బాడీ వేరు, లోకల్ బాడీ వేరు. సో జిల్లా పరిషత్ స్కూల్స్ అన్నీ కూడా లోకల్ బాడీ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్ అనేటివి గవర్నమెంట్ కాదు,
అన్ని గవర్నమెంట్ స్కూల్స్ అన్ని గవర్నమెంట్ అని పెట్టొద్దు, గౌట్ హై స్కూల్ అని పెట్టొద్దు, జాగ్రత్తగా గమనించాలి. సో ఇది ఎందుకు అనేది తర్వాత టాపిక్. కాకపోతే జెడ్పీహెచ్ఎస్ అని ఉండేటివన్నీ కూడా జిల్లా పరిషత్ అని పెట్టాలి. ఇక్కడ హాస్టల్లో చదివినటువంటి వాళ్ళు ఎట్లా పెట్టాలంటే బీసీ వెల్ఫేర్ హాస్టలా, లేదంటే కస్తూర్బా గాంధీ స్కూలా, కేజీబీవీలనా, లేదంటే మైనారిటీ స్కూలా, మోడల్ స్కూల్సా, ప్రైవేట్ స్కూల్సా, ఈ విధంగా అన్ని ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి పెట్టుకోవాలి. జిల్లా పరిషత్ జెడ్పీహెచ్ఎస్ అనే పేరు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జిల్లా పరిషత్ అని పెట్టండి. సో ఇది ఇక్కడ. అండ్ పర్సనల్ డీటెయిల్స్ ఉంటుందండి. ఈ పర్సనల్ డీటెయిల్స్ విషయానికి వస్తే మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఒకవేళ పిల్లలు కాబట్టి మొబైల్ నెంబర్ ఉండదు కాబట్టి అమ్మది నాన్నది ఇవ్వండి, ఉంటే మీ నెంబర్ ఇవ్వండి. అండ్ మెయిల్ ఐడి, ఈ మెయిల్ ఐడి అనేది తప్పనిసరిగా వ్యాలిడ్ మెయిల్ ఐడి ఇవ్వండి, ఎందుకంటే మీకు పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మెయిల్ ద్వారా పంపబడతాయి. దాని తర్వాత కమ్యూనిటీ ఉంటుంది. మీరు బీసీఏనా, బీఆర్సీయా, డిఆర్ఈయా, మీ దగ్గర కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఒకవేళ లేకపోతే కమ్యూనిటీ సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు రిజర్వేషన్ వర్తిస్తుంది. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్ ప్రకారం సీట్లు ఉంటాయి కాబట్టి సో ఆ రిజర్వేషన్ రావాలంటే మీ దగ్గర కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి. ఇప్పుడు అప్లికేషన్ చేసుకోండి, 10-15 రోజులలో మీకు వస్తుంది. సో ఆలోపు ఇక్కడ మీకు సంబంధించినటువంటి బీసీఏనా, బీఆర్సీయా అని చెప్పేసి ఇట్లా ఎంటర్ చేయండి. ఇప్పుడు బీసీఏ అని పెట్టిన నేను పర్సనల్ డీటెయిల్స్ దగ్గర. ఇక ఫిజికల్ ఛాలెంజ్డ్ అని ఉంటుంది. ఫిజికల్ ఛాలెంజ్ అంటే పీహెచ్సీ ఏదైనా ఉందా, ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని. ఒకవేళ ఎస్ అని పెట్టినాం అనుకోండి, సో ఆ పీహెచ్సీకి సంబంధించినటువంటి ఏంటి, బ్లైండ్నెస్కి సంబంధించా, లేకపోతే డెఫైన్డ్ అమ్మా, లేకపోతే డెఫైన్డ్ హార్డ్ హియరింగా, లేకపోతే లోకోమోటరా, ఆర్టిజమా, మల్టిపుల్ డిజేబిలిటీ ఉందా, ఏది ఉన్నదో ఇక్కడ సెలెక్ట్ చేయమని చెప్తుంది. సో ఇట్లా సెలెక్ట్ చేసి ఆ పర్సెంటేజ్ ఎంత ఉన్నదో నింపాలి, 40%, 50%. మరి పర్సెంటేజ్ ఎట్లా అంటే మీ దగ్గర సదరం సర్టిఫికేట్ ఉంటుంది, ఆ సదరం సర్టిఫికేట్లో ఉన్న దాని ప్రకారం నింపాలి. ఇక మీ మదర్ టంగ్, తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, హిందీ అయితే హిందీ. సో మనం తెలంగాణ వాళ్ళు దాదాపుగా తెలుగు వాళ్ళే ఉంటారు. ఎవరైనా ముస్లిం వాళ్ళు ఉంటే వాళ్ళ మదర్ టంగ్ ఉర్దూ ఉంటుంది. సో తెలుగు అని నింపుతాం. నేషనాలిటీ ఇండియను, రిలీజియన్ ఏది అయితే అది, హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, ఏదైతే అది నింపాలి. యాన్యువల్ ఇన్కమ్, ఇక్కడ చూడండి ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఉంటే బెటరు. ఇక్కడ లేకపోయినా తీసుకుంటుంది, తీసుకోదని కాదు, కాకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తీసుకొని పెట్టుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసినప్పుడే ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేయండి, రెండు ఒకేసారి వస్తాయి. ఇన్కము అప్ టు 1 lakh లేకపోతే అప్ టు 2 lakh, అంటే 2 lakh లోపు ఉందా, 1 lakh లోపు ఉందా, మోర్ దెన్ 2 lakhs ఉందా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ. సో క్యాండిడేట్ యొక్క అపార్ ఐడి ఎంటర్ చేయాలి. ఈ క్యాండిడేట్ యొక్క అపార్ ఐడి స్కూల్లో ఇస్తారు. సో స్కూల్లో యూడేస్ ప్లేస్లో ప్రతి క్లాస్కు సంబంధించినటువంటి అపార్ ఐడిని మొన్ననే క్రియేట్ చేసినాం కాబట్టి అపార్ ఐడి స్టడీ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడే దానిపైన అపార్ ఐడిని కూడా రాసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో క్యాండిడేట్ అపార్ ఐడి కూడా అడుగుతున్నాడు. దీని తర్వాత అండర్ సిఏపి, సో సిఏపి కిందకి వస్తారా అంటే నో, మాకు అది వర్తిస్తుంది కాబట్టి నో అని పెడతాను. అండ్ ఎన్సీసీ ఉందా అంటే నో అని పెడతాను. అండ్ ఇంకా స్పోర్ట్స్ ఏదైనా సర్టిఫికెట్స్ ఉన్నాయా, నేషనల్ ఇంటర్నేషనల్ సర్టిఫికెట్స్ కానీ స్టేట్ సర్టిఫికేట్ కానీ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టాలి. ఒకవేళ ఎస్ అని పెట్టాం అనుకోండి, ఎస్ అని పెడితే అది ఎలాంటి స్పోర్ట్స్ అనేది కూడా అడుగుతాడు ఇక్కడ. సో ఇక్కడ కూడా అండర్ సిఏపి అని ఉంది అనుకోండి, సో ఇక్కడ ఎస్ అని పెట్టినాం అనుకోండి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతాడు. సో ఈ విధంగా మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే నింపాలి. దాని తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అడుగుతాడండి. సో ఈ అడ్రస్ డీటెయిల్స్ దగ్గర జాగ్రత్తగా చూడండి. అడ్రస్ కమ్యూనికేషన్ అంటే మీ ఆధార్ కార్డులో ఉండేటువంటి అడ్రస్ నింపండి. మీ స్టేటు, మీ విలేజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ స్టేటు ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీ జిల్లా, మీ మండలు, ఇవన్నీ కూడా అడ్రస్లో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీ డిస్టిక్, ఏ జిల్లా అయితే ఆ జిల్లా, లేదు స్టేట్ తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలు చూపిస్తుంది ఇక్కడ. సో ఇట్లా లేదు అదర్ స్టేట్ అయితే డైరెక్ట్ అదర్ స్టేట్ అని వచ్చేస్తుంది. అదర్ స్టేట్ అయితే ఇక్కడ ఏం రాదు ఇక. సో ఇట్లా తెలంగాణ అయితే తెలంగాణ జిల్లాలు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో నాది రాజన్న సిరిసిల్ల కాబట్టి ఈ విధంగా రాజన్న సిరిసిల్ల అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటా. ఈ రాజన్న సిరిసిల్లలో మళ్ళీ మండల్స్ చూపిస్తుంది. సో నాది చందుర్తి మండల్. ఇక్కడ విలేజ్ చూపించేది ఎంట్రీ చేయాలి, టౌన్ ఎంట్రీ చేయాలి, పిన్ కోడ్ ఎంట్రీ చేయాలి. దీని తర్వాత ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఎక్కడ చదివిరు అని చెప్పేసి టోటల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. 3rd క్లాస్ స్కూల్ నేము, 3rd క్లాస్ స్టేటు, 3rd క్లాసు డిస్టిక్. ఇక్కడ చూడండి నేను 3rd క్లాస్ స్కూల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత స్టేట్ తెలంగాణని ఎంటర్ చేసిన అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లాలు కనిపిస్తాయి. ఇక 4th క్లాసు ఆంధ్రప్రదేశ్ అని ఎంటర్ చేసిన ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జిల్లాలు కనిపిస్తాయి. సో అదర్ డిస్టిక్ అని పెట్టింది అనుకోండి, ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదర్స్ అని ఉంది కదా. సో అదర్ స్టేట్ అని పెట్టినప్పుడు అదర్ అని ఉంటుంది ఇట్లా. సో ఇట్లా మీరు ఏదంటే ఇది మీకున్నటువంటి స్టడీ సర్టిఫికెట్ల ప్రకారం మీరు ఎంటర్ చేయండి. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది,
మీ దగ్గర 3వ తరగతి నుంచి 9వ తరగతి అంటే 10th క్లాస్ వరకు అప్ టు 10th క్లాస్ వరకు ప్రతి స్టడీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. 10th క్లాస్ ఒక్కటే కాదు, 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆల్ స్టడీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. ఆ స్టడీ సర్టిఫికేట్ల ప్రకారం మాత్రమే మీరు ఎక్కడ చదువుకున్నారు అని చెప్పేసి ఇక్కడ ఫిల్ చేయండి. తర్వాత ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఇక నెక్స్ట్ ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అని ఉన్నది. సో ఇక్కడ ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అనే దగ్గర సో మీరు లోకల్ ఓయూ పరిధిలోకి వస్తారా, లేకపోతే లోకల్ అన్రిజర్వ్డ్ కిందకి వస్తారా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. మీ జిల్లాని బట్టి ఉంటుంది. ఒకవేళ అదర్ స్టేట్ వల్ల అయితే అదర్ స్టేట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా నేను ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి వస్తా అని అనిపించి నేను ఉస్మానియా సెలెక్ట్ చేస్తా. లేదు రాను అని అనిపిస్తే తెలంగాణ క్లిక్ చేస్తా. లేదు నాది తెలంగాణనే కాదు నాన్ లోకల్ అంటే నాన్ లోకల్ అని క్లిక్ చేస్తా. సో ఇక్కడ పేరెంట్స్ ప్లేస్ ఆఫ్ బర్త్, మన పేరెంట్స్ ఎక్కడ పుట్టిరు అని చెప్పేసి పేరెంట్స్ ప్లేస్ ఆఫ్ బర్త్ అడుగుతుండు. తెలంగాణ అయితే తెలంగాణ, అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత లోకల్ ఏరియా వస్తుంది ఇక్కడ. సో లోకలా నాన్ లోకలా అదర్ స్టేటా. లోకల్ ఏరియా లోకల్ అయిన వాళ్ళు లోకల్ అని పెట్టుకుంటారు. సో నేను లోకల్ అని పెడుతున్నా. లోకల్ అని పెట్టి ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నంబర్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవి తప్పనిసరి కాదు, ఇక్కడ రెడ్ మార్క్ లేదు. ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే అప్లికేషన్ పెట్టుకోండి. అండ్ అమౌంట్ టు బి పెయిడ్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే లోకల్ అని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ నో ఉంది కదా, నో పెట్టుకుంటే 525 రూపాయలు వస్తుంది. లేదు గ్లోబల్లో కూడా కన్సిడర్ చేయండి అంటే వెదర్ యువర్ అప్లికేషన్ ఈజ్ టు బి కన్సిడర్డ్ అండర్ అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ కేటగిరీ అని ఉంది కదా. సో అడ్మిషన్ డీటెయిల్స్కి సంబంధించి గ్లోబల్ దాంట్లో సెలెక్ట్ చేయమంటారా అని ఎస్ అని పెడితే ఇక్కడ 525 రూపాయలు 1500 అవుతుంది. సో నేను నో అని పెట్టేసి ఇక్కడ 500 రూపాయల ఫీ కట్టేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. అండ్ ఇక్కడ అమౌంట్ టు బి పేడ్ అనేది ఇక్కడ డైరెక్ట్ వచ్చేస్తుంది. మనం కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ ఫీ అనేది వస్తుంది. సో సెలెక్టెడ్ గ్లోబల్ కేటగిరీ నో, ఒకవేళ సెలెక్టెడ్ గ్లోబల్ కేటగిరీ ఎస్ అని పెట్టామనుకోండి ఫీ కూడా 1500 ఉంటుంది. సో మనం మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి మీకు వచ్చినటువంటి మార్కులను బట్టి. కాకపోతే మీరు కూడా మీ దగ్గర మీ టీచర్స్ని కనుక్కొని ఒకసారి వెరిఫై చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ లాస్ట్ అప్లోడ్ సర్టిఫికేట్స్ అండి. ఈ అప్లోడ్ సర్టిఫికేట్స్ అనేవి తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు అప్లోడ్ ఫోటో, ఫస్ట్ ఫోటో అప్లోడ్ చేయాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అండ్ ఎస్ఎస్సి మార్క్స్ అండ్ అప్డేట్ స్టడీ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. పిహెచ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనం ఎస్ అని పెట్టినాం కదా, సో అందుకే ఇక్కడ మనకు చూపిస్తుంది. ఒకవేళ నో అని పెడితే రాదు. ఇక లేటెస్ట్ యాన్యువల్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ చూపిస్తుంది, అప్లోడ్ చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి తప్పనిసరి కాదు. సో తప్పనిసరి పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇన్కమ్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం తప్పనిసరి పెట్టాలి. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నది, తప్పనిసరి కులం సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ అప్లోడ్ సిఏపి సర్టిఫికేట్, అప్లోడ్ స్పోర్ట్స్ గేమ్స్ సర్టిఫికేట్. ఇక్కడ కొన్ని సర్టిఫికేట్లు తప్పనిసరి కాదు, కొన్ని సర్టిఫికేట్ తప్పనిసరి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఇక్కడ అప్లోడ్ చేయమని అడుగుతున్నాడు. సో ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకు ఫీ కూడా తక్కువ తీసుకుంటున్నాడు కాబట్టి. ఈ విధంగా పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ లేదంటే సేవ్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ సేవ్ పైన క్లిక్ చేస్తే ఎక్కడి దాకానైతే మనం సేవ్ చేసినామో అక్కడ వరకు సేవ్ అవుతుంది. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. సో ఇది అప్లికేషన్ చేసేటువంటి విధానం. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ విండోలోకి వెళ్తుంది, అక్కడ ఫీ పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి. సో ఫీ పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఇది అప్లికేషన్ చేసేటువంటి విధానం. ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. లేదు నాతో నేరుగా మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ అన్ యాప్ ఉంటుంది. కాల్ మీ ఫర్ అన్ యాప్ నుంచి నాకు ఫోన్ చేసి నేరుగా నాతో మాట్లాడవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ చేయండి. సదా విద్యా సేవలో మీ కాపిల్ల నరేష్.